Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 251. వీక్ష ఆశీర్వాదం వినగానే దక్ష నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడంతో అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదులే. మనం ఎక్కడున్నా ఎంత మొండిగా ఉన్నా ప్రాణం అంతా మొగుడు మీదే ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా మనకి మన మొగుడు లాంటి కొడుకే కావాలనిపిస్తుంది. నేను కూడా అలాగే అనుకునేదాన్ని, కానీ ఏం లాభం, ఈ రాక్షసి పుట్టింది అంటూ తన ఒడిలో ఉన్న పాపని చూపించడంతో దానికి కూడా విరాజ్ గారి పోలికలు వచ్చాయిలే అనగానే, ఏంటి విరాజ్ పోలికలు వచ్చాయా, రాత్రి ఏం మాట్లాడుకున్నామో మర్చిపోయావా అని కర్ణ అనగానే, ఊరుకోండి, గట్టిగా చెబితే ఏడుస్తుంది అని అంది దక్ష. ఏం మాట్లాడుకున్నారు నా గురించి, ఏం మాట్లాడుకున్నారు అని వీక్ష కోపంగా అడిగేసరికి, వద్దులే, చెప్తే హర్ట్ అవుతావు అని అంది దక్ష. అబ్బబ్బా, ఏంటి సస్పెన్స్, విన్న తర్వాత అది హర్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు గాని ముందు ఈ సస్పెన్స్ తో నాకు బీపీ పెరిగిపోయేలా ఉంది. ఏం మాట్లాడుకున్నారు అంటే, నా కూతురికి నా పోలికలు రాలేదా అని విరాజ్ అడిగాడు. అస్సలు రాలేదు. మొత్తం ఈ రాక్షసి పోలికలే వచ్చాయి. ఇదిగో ఆ గుండుగాడి జుట్టు పీకేసింది నిన్న నైట్ అని కర్ణ చెప్పడంతో విరాట్ తన ఒడిలో ఉన్న కొడుకుని చూసి, ఓ అమ్మా, అక్క నీ జుట్టు పీకేసిందా అని అడగడంతో వాడు చిన్నగా ఊ ఊ అంటూ ఉంటే, చూసావా నీ కూతురు నా కొడుకు జుట్టు పీకేసిందంట అని విరాట్ కోపంగా చెప్పడంతో వీక్ష క్లోజప్ స్మైల్ ఇస్తూ ఉంటే, చూసావా దానికి కూడా తెలుసు ఆ బుడ్డదానికి ఎవరు పోలికలు వచ్చాయో, ఓవర్ యాక్షన్ చేస్తోంది అన్నాడు కర్ణ. విరాజ్ గుండుగాడి వైపు జాలిగా చూసి, ఇట్స్ ఓకే బేబీ, నా కూతురు నా జుట్టే ఇష్టం వచ్చినట్టుగా పీకేస్తుంది. ఇంకా నీ గుండు మీద ఆ 4 వెంట్రుకలు లెక్క చెప్పు అనగానే అందరూ పగలబడి నవ్వితే, అందుకే అన్నమాట, ఇంత చిన్న ఏజ్‌లో కూడా నీకు జుట్టు పలచబడింది అన్నాడు విరాట్. అంటే నా కూతురు పుట్టే వరకు వాళ్ళమ్మ నా జుట్టు పీకేది. తర్వాత ఆ ప్లేస్ నా కూతురు తీసుకుంది అని విరాజ్ చెప్పేసరికి అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వేసరికి వీక్ష కోపంగా చూసి, ఏంటి నేను నీ జుట్టు పీకానా, ఎప్పుడు అని అడిగింది. ఎప్పుడో ఒకప్పుడు పీకావులే, అదంతా ఇప్పుడు చెప్పాలా ఏంటి అని విరాజ్ చెప్పగానే ఆమె మూతి తిప్పుకుంటూ ఉంటే, సరే త్వరగా అందరూ భోజనాలు చేయండి అని చెప్పి వ్రతం బాగా చేశారని పొగుడుతున్న ఇంటి పక్కన అమ్మలక్కలతో మాట్లాడుతున్నారు శాంభవి, బామ్మ వాళ్ళు. జంటలుగా అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటే పిల్లలు అక్కడే తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు. అందరూ భోజనం చేసిన తర్వాత, సాయంత్రం చాలా పనులున్నాయి, వెళ్ళి కొద్దిసేపు అందరూ నిద్రపోండి అని చెప్పడంతో సరేనంటూ అందరూ నిద్రపోతే ఆ రోజు కార్యం ఉన్న విషయం తెలిసిన ఉదయ్ కోపంగా ఊరికొచ్చాడు. ఒరేయ్, నీ గురించి వెతుకుతూ వేరే ఖండానికి కూడా వెళ్ళాడు కర్ణ. నువ్విక్కడే ఉన్నావని తెలిస్తే నీ గతి అదో గతి అవుతుంది. ఎందుకురా నువ్వొచ్చి నన్ను కూడా ఇరికించావని ఉదయ్‌తో పాటు వచ్చిన అతని ఫ్రెండ్ కోపంగా అడుగుతుంటే, నువ్వెక్కడి ఫ్రెండివిరా, ప్రాణానికి భయపడి నన్ను ఒంటరిగా వదిలేస్తావా అనగానే, ఒరేయ్, ఈ ప్రపంచంలో మనిషి డబ్బు తర్వాత అంతటి విలువిచ్చేది వాళ్ళ ప్రాణానికి. అంత సంపాదించి అది అనుభవించకుండానే చావమంటే ఎవరు చావరు. ఎవరికైనా బ్రతకాలని ఉంటుంది అన్నాడు అతను. వాడు నన్నేదో చేయడం కాదు, నేనే వాడి సంగతి చూడ్డానికొచ్చాను అనగానే, నాకు డౌట్‌గానే ఉంది. ఈ ఊరు నుంచి నేనొక్కడినే తిరిగి వెళ్తానేమో అనిపిస్తుంది అనగానే ఉదయ్ కోపంగా చూసి, అక్కడే ఎవరైనా బస చేయడానికి అనుమతి ఇస్తారేమోనని అడిగితే, మా ఊరి పెద్ద మనిషి ఒక ఆవిడ ఉంది బాబు. వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు కూడా వచ్చారు. ఇల్లంతా సందడిగా ఉంది. వెళ్లి ఆవిడని అడగండి. ఇంట్లో మీకు భోజనం పెట్టి బస చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తుంది అన్నారు ఊర్లో వాళ్ళు.
ఎవర్రా అంత మంచి పెద్దావిడ అని ఉదయ్ ఫ్రెండ్ అయోమయంగా అడిగేసరికి ఇంకెవరు ఆ కర్ణగాడి నానమ్మ అన్నాడు ఉదయ్. సరిపోయింది. ఇక్కడ యమధర్మరాజు పేరు తలుచుకోవడానికే నేను భయపడి చస్తుంటే వీళ్ళు ఏకంగా యమపురికి అడ్రస్ చెప్తున్నారు అనగానే నోరు మూసుకోరా అన్నాడు ఉదయ్. ఇప్పుడు ఎక్కడ ఉండాలో చెప్పు. అక్కడికి వెళ్ళలేం. వెళ్తే వాడు ఖచ్చితంగా నీ పని చెప్తాడు. ఈ ఊరిలో హోటల్స్ ఉండవు, రెస్టారెంట్స్ ఉండవు. ఇంకేం చేయాలి అనగాని ఉదయ్ బాగా ఆలోచించి ఇందాక ఊరిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక శివాలయం చూశాను. అది పగలు తప్ప రాత్రి ఖాళీగానే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లి పడుకుందాం అన్నాడు. ఓరి నాయనో! వాడి చేతుల్లో నుంచి తప్పిన ప్రమాదాన్ని ఏ దొంగల చేతుల్లోనో దొరికేలా చేసేలా ఉన్నావు కదరా! అసలు ఏ ప్లాన్ లేకుండా ఏం చేయాలని ఊరికొచ్చావురా నువ్వు? అని కోపంగా అడిగాడు ఉదయ్ ఫ్రెండ్. నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి అని చెప్పి ఉదయ్ తన ఫ్రెండ్‌ని తీసుకొని శివాలయానికి వెళ్ళిపోయి ఆ రోజు అక్కడే బస చేయాలని లగేజ్‌లు అక్కడే పెట్టుకొని కూర్చున్నారు. సాయంత్రం 4 గంటలకి దక్ష బామ్మ పిలుపులకి లేవడంతో రావే ఇంకా నిద్రపోతావే స్నానం చేయించాలి అనగానే సరేనని అంటూ వాళ్ళతో కలిసి వెళ్ళిపోతే ఆమెకి స్నానం చేపించి కింద గదిలో రెడీ చేస్తూ ఉంటేనే విరాజ్ ఇద్దరిని పిలిచి రూమ్ డెకరేట్ చేయమని చెప్పారు. ఈలోపు కర్ణ ఏదో పనుందని చెప్పి పక్క టౌన్ కి వెళ్లేసరికి ఏంట్రా ఇంత ఇంపార్టెంట్ డే రోజు బయటికి వెళ్తానని అంటావని విరాట్ అనగానే ఒక గంటలో వస్తాన్రా అని చెప్పాడు. దాంతో కర్ణ ఒకసారి డిసైడ్ చేసుకుంటే ఎవరి మాట విండు కాబట్టి విరాట్ కూడా ఏమీ చేయలేక మౌనంగా వాళ్ళ పనిలో వాళ్ళుంటే ఇంటి బయటకొచ్చిన కర్ణ ఫోన్ చెవి దగ్గర పెట్టుకోవడంతో వాళ్ళు వచ్చి మీకోసం ఊర్లో ఎంక్వైరీ చేశారు సార్. కానీ ఊర్లో ఉండకుండా ఊరి శివాలయంలో బస చేయాలని ప్లాన్ చేసుకున్నారని తెలిసింది అనగానే సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి శివాలయానికి బయలుదేరాడు కర్ణ. దక్ష బయటకొచ్చేసరికి కర్ణ ఎక్కడ కనిపించకపోవడంతో ఆయన ఎక్కడున్నారు అక్క అనగానే దీక్షిత వీక్ష ఒకరి మొహం ఒకరు చూసుకుని నువ్వైతే వెళ్లి పూజ గదిలో దీపం వెలిగించు ఆయన సంగతి తర్వాత అనగాని ముందు ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పండి మీరెందుకు కంగారు పడుతున్నారు అనగాని వాడేదో పనుందని బయటకెళ్ళాడు దక్ష అని చెప్పేసరికి షాక్ అయింది దక్ష. ఏంటి ఏమన్నారు అని దక్ష అడిగేసరికి నువ్విన్నది నిజమే ఏదో పనుందని ఆయన బయటికి వెళ్లారు అని దీక్షిత చెప్పడంతో మీ అందరికీ ఏమైనా పిచ్చి పట్టిందా వాడు బయటికి వెళ్తానని అనగానే మీరందరూ ఎందుకు ఒప్పుకున్నారు నన్ను పిలవాలి కదా అని బామ్మ తిట్టింది. ఆయన ఒకసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినరు కదా బామ్మ. అందుకే విరాజ్ కర్ణ గారిని బయటికి వెళ్ళడానికి ఒప్పుకున్నారంట. మాకు కూడా ఆయన వెళ్ళేటప్పుడు తెలీదు ఇప్పుడే వాళ్ళు మాకు చెప్పారు అని అన్నారు దీక్షిత వీక్ష. దాంతో బామ్మ కంగారుగా దక్ష మొహం చూసేసరికి ఆమె మొహం ఎర్రబడి కోపంగా గదిలోకి వెళ్లడంతో ఆగవే వాడి మీద కోపం పెంచుకోకు అనగాని ఇంత ఇంపార్టెంట్ రోజు కూడా ఆయన బయటకెళ్లారంటే ఇక్కడ పిచ్చిదాన్ని నేనే అని నాకు అర్థం అవుతోంది అమ్మమ్మ. నాకేం వద్దు అని చెప్పి డెకరేట్ చేసిన బెడ్షీట్ దులిపి పడేసి డోర్ లాక్ చేసుకుంది. కర్ణ పేరెత్తితే ఒకటి ఆమెకి సిగ్గు ముంచుకొస్తుంది లేదంటే భయం వేస్తుంది. ఆ రెండు కాకుండా మొదటిసారిగా ఆమెకి కోపం రావడంతో అందరూ షాక్ అయ్యి ఏంటి దక్షకు అంత కోపం వచ్చింది అనగానే రాదా మరి చూడండి హస్బెండ్ ఏ పని మీద బయటికెళ్ళినా ఎవరు పట్టించుకోరు. కానీ కొన్ని ఇంపార్టెంట్ రోజుల్లో వాళ్ళు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేకపోతే దక్ష రియాక్ట్ అయినట్టే రియాక్ట్ అవుతారు ఎవరైనా అని చెప్పింది దీక్షిత. ఒక 2, 3 గంటల తర్వాత అమ్మగారు అని ఊర్లో ఎవరో వ్యక్తి కంగారుగా పరిగెత్తుకుని రావడంతో అందరూ ఏమైందో అనుకుని బయటికి పరుగులు పెట్టారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.